హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నా కదా. సో ఇక్కడ ఏంటి అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. సో నేను అక్కడ మమ్మీ తెచ్చిన మామిడి పళ్ళు సర్దుతా ఉన్నాను ఫ్రిడ్జ్లో. సో ఆ రోజు ఇల్లు షిఫ్ట్ అయిపోయాము మేము. అండ్ నైట్కి అండ్ తర్వాత రోజు మార్నింగ్ పాలు పొంగించుకోవాలన్నమాట. సో ముందు రోజు హౌస్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత వద్దాం అనుకున్నాము. సో హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాము. అండ్ మరుసటి రోజు అయితే కొత్త ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట పాలు పొంగించడానికి. అండ్ మమ్మీ అయితే ఇక్కడ నీట్గా అంతా క్లీన్ చేసేసి అండ్ ముగ్గు వేసేస్తున్నారనమాట స్టవ్ దగ్గర పాలు పొంగించడానికి. సో దేవుడి పటాలు అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాం అనమాట. మమ్మీ తుడిచేశారు. అండ్ ఇంకా 7:30 అలా పాలు పొంగించాలి అని చెప్పారనమాట. సో ఇక్కడ మమ్మీ అన్నీ తీస్తూ ఉన్నారనమాట. సో నేను దేవుడి సామాన్ అంతా క్లీన్ చేశాను. అండ్ మమ్మీ ఇక్కడ దేవుడి పటాలకంతా బొట్లు పెట్టేస్తున్నారు. అండ్ గడపకి ఇక్కడ నేను బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నాకు గడపకి ఇట్లా పసుపు రాసి కుంకుమ అవన్నీ పెట్టాలి అంటే చాలా ఇష్టము నాకైతే. సో ఎందుకో చాలా బాగుంటుంది ఇలా గడపకు మనం పసుపు రాసి బొట్లు అలా పెడితే చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ అయితే ముగ్గేసేసారు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఇంకా టైం అయితే అయిపోతూ ఉంది. అండ్ మమ్మీ అయితే ఇక్కడ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నారు. అండ్ అయిపోయింది అంతా. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చి మా కింద అపార్ట్మెంట్లో ఫ్లవర్స్ అనమాట. మందార పూలు కిందే ఉన్నాయి, తెచ్చుకొని అయితే పెట్టేశాను దేవుళ్ళకి. అండ్ ఇక్కడైతే నేను దీపం కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో దేవుడికి పూజ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే పాలు పొంగించడానికి అయితే వచ్చేసామన్నమాట. సో పాలు పొంగిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలంట. సో మమ్మీ అయితే చెప్పారు. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. అండ్ అత్తమ్మ మావయ్య వాళ్ళు రాలేదు, ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో అందుకే రాలేదన్నమాట. సో వచ్చింది ఎవరంటే మమ్మీ, తమ్ముడు అండ్ ఇంకొక తమ్ముడు. సో వచ్చారు. సో మమ్మీ అయితే ఒక 3 days అలా ఉండింది నా దగ్గర. అండ్ మా తమ్ముళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట మరుసటి రోజు. సో సంథింగ్ ఏదో వర్క్ ఉందని చెప్పి. అండ్ నాకు ఇప్పుడు నేను షిఫ్ట్ అయి ఉండే హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో కిచెనే కొంచెం చిన్నది ఇచ్చేది. చిన్నదంటే ర్యాక్స్. సో ర్యాక్స్ అవి చిన్నది ఇచ్చాడు. సో మిగతా అంతా నాకు బాగానే నచ్చింది. సో కబోర్డ్స్ అవన్నీ బాగా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడైతే మమ్మీ సరుకులు తెచ్చారనమాట. అన్ని సరుకులు తెచ్చారు. సో అవి నాకు ఆ ప్లాస్టిక్ బాక్సులు కూడా మమ్మీ తీసుకొచ్చారు. కొన్ని నా దగ్గర ఉన్నాయి. సో అవైతే అన్నీ సర్దేస్తూ ఉన్నారనమాట. సో ఒక్కొక్క పని మేము పెట్టుకున్నాం. ముందైతే కిచెన్ అంతా సర్దేద్దాం అనుకున్నాము. సో కిచెన్ సర్దేస్తే మొత్తం అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మమ్మీ అన్నీ వెనకాలన్నా మిగిలిన పప్పులన్నీ పెట్టేసి సో మమ్మీ నేను వాడుకోవాల్సినవన్నీ పెట్టేస్తూ ఉంది. అండ్ ఇక్కడ హాల్లో ఇట్లా కబోర్డ్ ఉంటుంది అనమాట. సో కబోర్డ్లో ఇట్లా అయితే అరేంజ్ చేసేసింది మమ్మీ. అండ్ డిన్నర్ ప్లేట్స్ అవన్నీ తీసుకొచ్చింది మమ్మీ. అండ్ కప్స్ అవన్నీ మా అత్తమ్మ వాళ్ళు పంపించారనమాట. సో అవన్నీ నేను తెప్పించుకున్నాను ఇంటి దగ్గర నుంచి. సో ఇలా షోకేస్ అలా ఉంటే మనం ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఆ రోజు వచ్చి పప్పు చేసుకున్నాము. అండ్ వైట్ రైస్, ఇంకా తాలింపు వచ్చి మామూలుగా ఆలుతో ఇట్లా పిట్టులా చేస్తుంది మమ్మీ, సూపర్గా ఉంటుంది. సో ఆ రోజు నేను షార్ట్ కూడా పెట్టాను, మామిడి పళ్ళు షార్ట్. అంటే రసాలు అవన్నీ తీసుకొచ్చారనమాట మమ్మీ. సో ఈరైతే నేను మామిడి పళ్ళు చాలా బాగా తిన్నాను. అండ్ ఈవినింగ్ వచ్చి మత్స్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దామని మేమైతే రెడీ అయిపోయాము అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో సముద్రం పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్. పైన గోపురం ఏమి ఉండదు. అండ్ పక్కన కూడా చాలా దేవుళ్ళు ఉంటారనమాట.
టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ అనమాట. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ టెంపుల్కి ముందుగానే వచ్చి చేసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ 8:30కి అంతా క్లోజ్ చేస్తారనమాట. అండ్ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి దోశలు అండ్ పప్పు ఉంది కదా తినాలనుకున్నాం అనమాట. అండ్ చూపించే కదా ఆలుతో చేసిందని మమ్మీ పిట్టులాగా. సో దాంతో మసాలా దోశ కూడా వేయచ్చు. సో నేనైతే ఇక్కడ దోశలు వేసేస్తున్నా అందరికీ. సో అందరైతే మా తమ్ముడైతే మసాలా దోశ కావాలన్నారు. అండ్ మా హస్బెండ్ అయితే ఆనియన్ దోశ కావాలన్నారు. సో వాళ్ళందరికీ ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో మసాలా దోశ వేయడం చాలా ఈజీ. సో ముందైతే ఇది కానీ ప్రిపేర్ చేసేసుకుంటే ఇంకా దోశ లోపల ఈ మసాలా అంతా స్టఫ్ చేసేసి ఇంకా దోశ వేసేయడమే. సో చిన్నప్పుడైతే మసాలా దోశ తింటుంటే ఎలా చేస్తారో చాలా బాగుండేది అనిపించింది. ఇప్పుడు చాలా సింపుల్ అనిపించింది. అండ్ తర్వాత రోజైతే మా తమ్ముళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. అండ్ నేనైతే ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ చేశాను. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ చాలా బాగా అనిపించింది, చాలా బాగుండింది కూడా. అండ్ పక్కనే పార్క్ ఉందన్నమాట ఇంటి దగ్గర. పక్కనే అంటే పక్కన కాదు, కొంచెం దూరంలో పార్క్ ఉంది. అండ్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. సో చాలా పెద్ద పార్క్ అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంటికి కొంచెం దూరంలో ఇలాంటి పార్క్స్ అలా ఉంటే మనం కూడా కొంచెం వెళ్ళి టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ వాకింగ్ అలా ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ రీసెంట్గా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా దృష్టిలో 10K అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్, అంటే చిన్న నెంబర్ ఏం కాదు. నేను 1K అయినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు 10K చేశారనమాట. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి మేమైతే టీ తాగడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ బన్ బటర్ జామ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ మరుసటి రోజు మార్నింగ్ అనమాట ఇది. సో సూపర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచామంటే బర్డ్స్ సౌండ్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటుంది వంట రూమ్ బాల్కనీ నుండి. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ నేను లేయడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ మార్నింగ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంటే ఇంకా గుంట పొంగడాలు చేసి అండ్ ఈ పచ్చడి మమ్మీ ముందు రోజు చేసిందనమాట. సో ఆ పచ్చడి అయితే పెట్టేశాను. అండ్ తర్వాత రోజు మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. సో రెస్టారెంట్ అయితే డిజాస్టర్ అనమాట. మా మమ్మీకి ఫుడ్ ఏం నచ్చలేదు, పాపం అసలు ఏం తినలేదు. సో మేమైతే డిఫరెంట్గా ఉంటుంది కదా రెస్టారెంట్ అని తీసుకెళ్ళాము. మా అమ్మకైతే అస్సలు నచ్చలేదు అనమాట. చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. సో మా ఇద్దరికైతే నచ్చింది. అండ్ లాస్ట్లో ఈ మింట్ సోడా అండ్ నార్మల్ లెమన్ సోడా అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.